అయితే 3:30 వచ్చినా 4 వచ్చినా కూడా ఓవర్ఫ్లో కాదు. అయితే నేను అనేది ఇప్పుడు మీకు ఇంకొక 10 రోజుల వరకు వర్షాలు రావు. 10 రోజుల తర్వాత వచ్చినప్పుడు ఈ ట్రైన్ ఈ నీళ్ళని ఎక్కడ కలుపుతారు? ఊళ్ళో నుంచి వచ్చే వర్షం నీళ్ళు కానీ ఊళ్ళో ఉన్న డ్రైన్ వాటర్ని కానీ రివర్లో ఎక్కడ కలుపుతారు? ఆ ట్రైన్లో 3 పెట్టేసాం, మిగతా అయితే స్మాల్స్. మనం ఎక్కడికి ఈ పెద్ద ట్రైన్లో తీసుకొచ్చేసాం. పెద్ద ట్రైన్ ఎందుకంటే రేపు ఇది వర్స్ట్ కండిషన్లో ఎయిర్ ఫుల్ వచ్చి టౌన్లో ఇక్కడ వర్షం పడకుండా బయ్యారం అవుతున్నాయి. మళ్ళీ 2.5 లక్షలు వచ్చింది. ఆ నీళ్ళు మళ్ళీ టౌన్లోకి రాకుండా మనం ఏదైతే 3 ట్రైన్లు ఉంటున్నాయి కదా వాటిని ప్రొడక్షన్ ప్లేసెస్ ప్రొడక్షన్. అప్పుడు ఆ నీళ్ళు నేను చెప్పండి. అప్పుడు ఇది వచ్చినప్పుడే ఖమ్మంలో కూడా పెద్ద వర్షం పడింది. అదే వరస్ట్ కండిషన్. అనేది వరస్ట్ కండిషన్ వచ్చినప్పుడు సార్ ఇక్కడ 28 feet వచ్చినప్పుడు మైన్లో పడితే ఇనండేషన్ ప్లేస్లో అది ఐడెంటిఫై చేస్తాం. ఎక్కడైతే నీళ్ళు ఆగే ప్రదేశం దాని వరకు ఈ డ్రైన్లు సేఫ్గా చేస్తాం. కొత్త ఇనండేషన్ అయితే అప్పుడు అంత వెలాసిటీతో మీకు రాస్తాం. బాండింగ్ అవుతా ఉంది. ఈ డ్రైన్లు అయితే అంత బాండింగ్ అవుతుంది. ఈ డ్రైన్లు ఎప్పుడు కచ్చా డ్రైన్లు అయినా ఒక ప్రాంతానికి వచ్చి అక్కడి నుంచి లిఫ్ట్ చేసుకునేదానికి చేసుకుంటే లిఫ్ట్లు ప్రొసెస్ కావాలని చెప్పి డ్రైన్లో పర్మనెంట్గా ఈ సంవత్సరం వరకు ఆ డ్రైన్ కంప్లీట్ అయ్యే లోపల మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఏమైపోయినా కూడా ఈ రోడ్డు దగ్గర నుంచి కేబుల్ బ్రిడ్జ్ వరకు కంప్లీట్ చేయాలి. సేమ్ లెవెల్ ఏం చేయాలో టెక్నికల్గా అక్కడ వర్షం పడ్డప్పుడు రివర్ లెవెల్ హైట్ ఉన్నప్పుడు టౌన్లోకి రావద్దు. ఇది లేనప్పుడు టౌన్లో వాటరు ఇటు ఎట్లా డిస్పాచ్ అవుతుంది, డిస్క్లోజ్ అవుతుంది, అది చూడాలి. మీరు ఇక్కడ మామూలు క్లోజ్ చేసి డ్రైన్స్ అన్ని చికాకు చేసి మళ్ళీ అందుట్లో ఆ నీళ్లతోటి అందుట్లో ఊరంతా ముంచేస్తే ఇది మాకు ఉపయోగం లేని పని. అర్థమైందా? మీరు సచ్చినా పరిస్థితి ఎట్టి పరిస్థితులు 15th కల్లా మొత్తం సేఫ్ లెవెల్కి వెళ్ళాలి. ఆ బ్రిడ్జ్ కాడ నుంచి ఈ బ్రిడ్జ్ వరకు రివర్ పెరిగినా కూడా నీళ్లు లోనకు రావడానికి లేదు. ఆ గ్యాపుల దగ్గర మీరు టెంపరీ నుంచి ఈ సంవత్సరం వరకు ఎంత చేస్తారో ఐ డోంట్ నో. రివర్ లెవెల్ హైట్ ఉన్నప్పుడు ఎక్కువ ఉన్నప్పుడు ఊళ్ళోకి రావద్దు. ఇది లేనప్పుడు ఊళ్ళో నీళ్ళు ఏ రకంగా ఫ్రీగా మళ్ళీ రివర్లోకి వెళ్ళాలి అది మీరు ప్లాన్ చేసి పెట్టుకోండి. ఓకే, ఈ రకంగా జరిగితే మాత్రం మీరు మొత్తం వర్కులన్నీ ఆపేసి ఈ పోర్షన్ వరకే కాన్సన్ట్రేట్ చేయండి. ఆ బ్రిడ్జ్ కాడ నుంచి అవతల చేసే పని లేదు, అది మీరు చేసినా అవ్వదు. ఆ బ్రిడ్జ్ కాడ నుంచి అవతల చేసే పని లేదు, అది ఇప్పుడు మీరు చేసినా అనవసరం. మీరు చేయాల్సింది లెఫ్ట్ సైడ్ రైట్ సైడు ఈ ఒక్క పోర్షన్ వరకే కంప్లీట్ చేయండి. రెండింటి మధ్యలో 90 meters అంటే మనకు అర్బన్ సైడ్ వచ్చేసి 49 meters ఒక్క మీటర్ కాకపోయినా కూడా వేస్ట్. మీరు 1400 చేసినా 1401 చేయకపోతే మీరు వేస్ట్. అది నేను అది అర్థమైందా? దీన్ని ఎంత తొందరగా లేపగలుగుతారో లేపండి. మళ్ళీ వారం రోజుల తర్వాత వస్తారు. మీరు కనీసం ఎర్త్ లెవెల్ కన్నా తీసుకెళ్ళాలి. ఇందులో మళ్ళీ వాటర్ స్టాగ్నెంట్ అయింది. మళ్ళీ మీరు పని చేయాలంటే దీన్ని లిఫ్ట్ చేయాలా, మళ్ళీ వాటర్ తీసేయాలా, డీ వాటరింగ్ చేయాలా, మళ్ళీ చేయాలా, మళ్ళీ అదంతా మీరు ప్లాన్ చేసుకొని ఇది మీరు ఈ సంవత్సరం మీ ఏజెన్సీ కూడా నాకు అభిషేక్ మీరు పరమగా ఉండాలా. డిపార్ట్మెంట్ కూడా వీళ్ళు మొత్తం నిద్రపోతుంటారు. వీళ్ళకి అసలుకి సీరియస్నెస్ లేదు, టైం సెన్స్ లేదు, అసలు ఏమీ లేదు. ఇరిగేషన్ అధికారుల దగ్గర ఏమీ లేదు. ఈ సంవత్సరం చెప్తే నెక్స్ట్ ఇయర్కి కూడా చేద్దామనే ఆలోచన కూడా లేదు. దీన్ని బట్టి సీరియస్గా తీసుకోండి. మీరు ప్రతి 3-4 డేస్కి ఒకసారి వచ్చి అడిగిన బెడ్ చాట్ను బట్టి మీరు ఈ రోజుకి ఇది చేస్తాం, ఈ రోజుకి ఇది చేస్తామని చెప్తుంటారు. అది మీ దగ్గర పెట్టుకోండి, ఇవ్వండి సార్కి. కలెక్టర్ గారంటే ఆయన బిజీగా ఉంటాడు, కమిషనర్కి ఇచ్చేసి ఏ రోజు ప్రోగ్రెస్ ఆ రోజు ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. నాకు తెలిసి ఎలినో ఉంది రాకపోవచ్చు కానీ ఆ ప్రాంతంలో కంపల్సరీగా వస్తుంది. బయ్యారం క్యాచ్మెంట్లో ఎట్టి పరిస్థితుల్లో వర్షం వస్తుంది, ఎట్టి పరిస్థితుల్లో మునేరు వస్తుంది. కృష్ణానది రాకపోయినా మునేరు వస్తుంది. మీరు ఆ లెవెల్కి సేఫ్ లెవెల్కి తీసుకెళ్ళి
మీరు కంటిన్యూగా పని చేయకపోతే సీరియస్గా ఉంటుంది. మళ్ళీ పబ్లిక్ లేనప్పుడు బాధపడ్డారంటే దానికి అర్థం ఉంది. 2 years అవుతుంది. అప్పుడు 2 years. మీరు దీని కంప్లీషన్ డేట్ ఎప్పుడు? మార్చ్ 27 వరకు ఇచ్చారు. ఈ టెండర్ వేసినప్పుడు మీకు షెడ్యూల్ ఎట్టిచ్చారు? మనకి 26 మార్చి వరకు సార్. మనం ఎల్ఏ ప్రొడ్యూషన్ ఉండటం వల్ల 27 మార్చి వరకు ఇచ్చాము సార్. 27 మార్చి 1 year ఉంది. అవును సార్. అందుకని ఈ లోపల ఈ బిట్ ఒక్కటి కంప్లీట్ చేయండి సార్. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఈ ఏరియా మట్టి కంప్లీట్ చేస్తే అవశేషం ఉందల్లా ఈ ప్రాంతంలో ఇబ్బంది పడతాను. కాబట్టి సీరియస్గా ఉంటుంది. మీరు రోడ్ అన్న కరెక్ట్గా పెట్టుకోకపోతే మీరు ఇన్స్పెక్షన్ ఎట్లా? మధ్యలో సార్ ఆమె జ్యోతి లేదు, బోతు లేదు. పెట్టు కారు పెట్టు. నేను ఎన్నిసార్లు చెప్తున్నా మీకు? ఆగండి ఆగండి ఆగండి. అన్ని వెహికల్స్ రానిపోకండి, 1-2 రానియండి. మళ్ళీ వెనక్కి తిరగాలంటే తిరగదు. 2 వెహికల్ రమ్మని రాయల్ గారు అన్న ఒక కారణం పెట్టండి అన్న. మీరెందుకు ఆఫీసర్లు చెప్పేవాడు కావాలి కదా. ఏడా మీకు ఈ ఏడా? అరే అననయ్య ముందు ఏరియా ట్యాకిల్ చేసి సేఫ్ లెవెల్కి తీసుకురండి. గవర్నమెంట్ నిర్ణయం చేసిన తర్వాత మీ రిప్యూటెడ్ కంపెనీని కూడా ఐ విల్ బ్లాక్ లిస్ట్. అది కూడా చెప్పండి. 2 సంవత్సరాలు బట్టి మీ డిపార్ట్మెంట్ మీద ఎమ్మడబడి చేసుకోమని చెప్పాను. లోపల ఉన్నాయా? బండి మీద పెట్టవచ్చు. ముందుగా అరే ఏదైనా బండి పెట్టరా? తొందరగా మొదలు పెట్టి మీరు కూడా వాళ్ళకి ఎంత ఇవ్వాలి అంత ఇవ్వండి. ఎక్స్ట్రా పాప మీద అడిగితే కూడా చేయండి. వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు, సేమ్ టైం పని ఆగొద్దు. అర్థమైందా? పెట్టండి, పని చేయండి. మీ ప్రొసీజర్ ఏదంటుంటే తొందరగా రిజాల్వ్ చేయండి. అది పబ్లిక్ చేస్తారు కదా. పైసలు ఇచ్చే కార్యక్రమం ఏదో మీరు మంచుకొండ కూడా అంతే చేశారు. ఇంకా అక్కడ ప్రొటెక్షన్ పెట్టి పని చేయాలి. ఎవరన్నా వస్తే ప్రొసీజర్ ఏముంది, డబ్బులు ఏమున్నాయి, ఏం చేయాలో చేస్తారు. కానీ పని ఆపితే మటుకు ఈ టోటల్ ఓకే. ఇదొకటేనా? ఇంకా ముందుకు కూడా ఉంది. మరి ఏమీ లేదు, అంతా అయిందన్నారు జేసీ గారు. వాట్ ఈజ్ ఏంటి అనన్య గారు కొంచెం లేటర్ స్టేజ్ మనకు 75% లేటర్ అంటే వరద వచ్చాక ఇది హయ్యర్ కాంట్రాక్ట్. హయ్యర్ అంటే 36 పైన ఉందా? 36 feet వచ్చినా కూడా ఇందులోకి నీళ్ళు రావా? వీళ్ళు దీన్ని కొంచెం సేవ్ చేసుకోవాల్సి వస్తుంది. No. బ్యాంక్ నాకు అవన్నీ అనవసరం. బై ఫోర్స్ యూ డూ దట్ వర్క్. బై ఫోర్స్ ఏంటి? పట్టా భూమి మనం పైసలు ఇస్తాం. ఆల్టర్నేటివ్ ఇంకేదైనా ఎక్స్ట్రా కావాలంటే కూడా చేయండి. ఐ డోంట్ అక్కడికి ఎక్కడ ఇళ్ల స్థలం కావాలి, ఇంకోటి కావాలి చేయండి. ఈ ప్రొసీజర్ మీ యొక్క ఆర్డర్ ప్రకారంగా మీరు చేసేయండి. కానీ పని మట్టి కాకూడదు. ఓకే అనన్య, నువ్వు రేపే పని మొదలు పెట్టు. మీరు అసలు అంత దూరం అక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక్క అమ్మాయి ఉందా? ఒకటే సార్. 120 మీటర్లు. ఏం చేయాలో కలెక్టర్ గారితో, జేసీ గారితో మాట్లాడుకోండి. వాళ్ళకి ఏం సాయం చేయాలో అన్నీ చేయండి. సరే, ఎక్స్ట్రా కూడా ఏదైనా అవకాశం ఉంటే వీకెండ్ నువ్వు పని ఆపితే మట్టికి నువ్వు ఉండదు. అది కూడా చెప్తున్నా. ఇన్ని రోజులు బట్టి సమస్య అయిపోయిందంటే అంతా అయిపోయిందండి, పని అయిపోతుంది.
కమిషనర్ ఉండా పోలీస్ కమిషనర్ మొత్తం వచ్చేసి ఒక 690 crores సార్. వచ్చే మార్చి పూర్తిగా అవును సార్. 27 మార్చి అవును సార్. చెప్పండి అమ్మా. ఏరియా మనకి ఆల్రెడీ 450 meters ఉంది సార్. చేస్తాం 240 meters సార్. ఎందుకు ఫిక్షన్ చేస్తున్నారు? అంతా ఒప్పుకున్న తర్వాత ఈ పర్టికులర్ బిట్ ఎందుకు ఆపుతున్నారు? మధ్యలో పెట్టారు. ఈ 2 గ్యాపుల్లో ఎందుకు ఏంటి? గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారు, కమిషనర్ ఖమ్మం మున్సిపాలిటీ, జాయింట్ కలెక్టర్ గారు, ప్రియమైన ఇరిగేషన్ శాఖ అధికారులు, అదేవిధంగా సోడా చైర్మన్ ఎవరు ఆయన రమ్మను రండి. రాయల్ గారు, దీపక్ గారు, పెద్దలందరికీ, గ్రామస్తులందరికీ హృదయపూర్వక నమస్కారం. మీరు చూశారు గత 2 సంవత్సరాల క్రితం మునేరు వరదలకి మునేరు పారివాహక ప్రాంత ప్రజలందరూ కూడా చాలా రోజులుగా నీళ్లలో మునిగిపోయి వాళ్ళ సర్వస్వం కోల్పోయి అష్టకష్టాలు పాలైనటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ఈ యొక్క మునేరుకి ప్రొటెక్షన్ వాల్స్ ఉంటే తప్ప ఖమ్మం పట్టణాన్ని మనం సురక్షితంగా ఉంచలేమనేటటువంటి ఆలోచనకు వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 690 కోట్లతోటి ఈ ప్రొటెక్షన్ వాల్స్ని శాంక్షన్ చేసుకున్నాం. దీనికి కొన్ని ల్యాండ్ ఎక్విజిషన్ సమస్యలు ఉన్నాయి. అయినా జాయింట్ కలెక్టర్ గారు, ఆర్డీఓ చాలా భాగం పూర్తి చేశారు. ఇంకా ఎన్ని మీటర్స్ ఉంది క్లియర్ చేయాల్సింది? 240 meters. ఇంకొక 240 మీటర్స్ ఉంది. ఆర్డీఓ గారు, జాయింట్ కలెక్టర్ గారు నెగోషియేట్ చేస్తున్నారు. దాన్ని కూడా పనులు మొదలుపెట్టించేసి ఈ యొక్క జూన్ మాసానికి సేఫ్ లెవెల్కి తీసుకోగలిగితే ఈ బ్రిడ్జ్ నుంచి, బైపాస్ బ్రిడ్జ్ నుంచి కేబుల్ బ్రిడ్జ్ వరకు లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఈ ప్రాంతాన్ని ఈ సంవత్సరం క్లోజ్ చేసుకోగలిగితే, ఎందుకంటే అత్యధిక నివాసాలు ఉండేటటువంటి ప్రాంతం, పేద ప్రజలు ఉండేటటువంటి ప్రాంతం కాబట్టి ఇంత కష్టపడి పనిచేశారు. కాబట్టి ఇంకా ఈ 2 గ్యాపులు కూడా ఆ యొక్క ల్యాండ్ ఓనర్స్ తోటి మాట్లాడి వాళ్ళకి ఏ రకంగా రాష్ట్ర ప్రభుత్వం సహాయం చేస్తుందో ఆ రకంగా చేసి వెంటనే రేపటి నుంచి ఈ 2 గ్యాపులు కూడా సేఫ్ లెవెల్కి తీసుకొచ్చి జూలై, ఆగస్టులో వచ్చేటటువంటి వర్షాలకి ఎట్టి పరిస్థితుల్లో మునేరు వస్తే ఆ మునేరు జలాలు ఖమ్మం పట్టణంలోకి రావద్దు. అదేవిధంగా ఖమ్మం పట్టణంలో వర్షాలు పడి ఖమ్మం పారివాహక ప్రాంతంలో క్యాచ్మెంట్ ఏరియాలో పడ్డ వర్షపు నీళ్లు కూడా సజావుగా నదిలోకి పోయేటట్టుగా తాత్కాలిక ఏర్పాట్లైనా పూర్తి చేసుకొని ఈ సంవత్సరానికి ఈ గ్యాప్ మాత్రం పూర్తి చేసుకుంటే నెక్స్ట్ ఇయర్ మార్చి వరకు దీనికి టైం ఉంది. 27 మార్చి వరకు టోటల్గా పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. కలెక్టర్ గారు, కమిషనరు, జాయింట్ కలెక్టరు ప్రతి 3-4 రోజులకి దీన్ని రివ్యూ చేసి ఇప్పుడు జరిగినటువంటి ఆలస్యం మళ్ళీ ఫర్దర్గా జరగకుండా, వర్షాకాలం దగ్గరలో ఉంది కాబట్టి ఈ మెయిన్ గ్యాప్స్ని పూర్తి చేసుకుంటే ఈ జనవాసాలు ఉన్నటువంటి ప్రాంతాన్ని రక్షించుకోగలుగుతాం. మిగతాది నెక్స్ట్ ఇయర్లో పూర్తి చేసుకొని ఖమ్మం పట్టణం శాశ్వతంగా మునేరు వరదల బాధ నుంచి మనం ప్రజలను రక్షించుకోవటం, అదేవిధంగా ఖమ్మం ప్రాంతాన్ని మనం పరిశుభ్రంగా ఉంచుకునే అవకాశం కూడా ఉంటుంది. దానివల్ల ఈ యొక్క మునేరు పారివాహక ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజలు కావచ్చు, ప్రజలందరూ సురక్షితంగా ఉండాలనేది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన. దానికి తగ్గట్టుగా ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా కొద్దిగా శ్రద్ధ పెట్టి తప్పకుండా అనుకున్న సమయానికి ఈ 2 బ్రిడ్జిల మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ పూర్తి చేయమని చెప్పి అధికారులను కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ పోయినసారి బాధలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలని చెప్పి విజ్ఞప్తి. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పటికి 14 లక్షలు కొన్నాము. ఇంకా రాష్ట్రం మొత్తం మీద ఉంటే కూడా ఇంకో 1 లక్ష ఉండొచ్చు. 2-3 రోజుల్లో మొక్కజొన్నలు అనేది లేదు. మొక్కజొన్నలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కొనుగోలు చేయట్లా. నువ్వు అందరికి అడుగు,
పక్కన ఆంధ్రప్రదేశ్ అడుగు, కర్ణాటక అడుగు, ఛత్తీస్గఢ్ అడుగు, మహారాష్ట్ర అడుగు. మొక్కజొన్నలు ఎక్కడైనా ప్రభుత్వం కొన్నదా? బీజేపీ పాలిత రాష్ట్రాలను కూడా అడిగి మళ్ళీ రేపు ఒకవేళ ఎక్కడన్నా ఉంటే జేసీ గారికి అప్పచెప్పు, ఎమ్మటే రేపు పొద్దున్న వెళ్ళి కాటా చేస్తా. ఎక్కడా కూడా రైతులు ఇబ్బంది పడట్లేదు. ఉన్నటువంటి ఇబ్బందులు కేంద్ర ప్రభుత్వం యొక్క చర్యల వల్ల జరిగినటువంటి ఇబ్బందులు. ఆ ఇబ్బందులు ఏంటంటే డీజిల్ రాక మనం ఎన్ని రోజులు సఫర్ అయ్యాం? డీజిల్ ఆయిల్ సప్లై చేసేది ఎవరు? డీజిల్ సప్లై చేసేది ఎవరు? డీజిల్ సప్లై చేసేది ఎవరు? కేంద్రం చేయకపోవటం వల్ల లారీలు రాకపోవటం వల్ల ట్రాన్స్పోర్ట్ జరగల. అర్థమైందా? పశ్చిమ బెంగాల్ ఎన్నికలు జరిగినాయి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అమాలీలందరూ పశ్చిమ బెంగాల్ వాళ్ళే. కాటా వేయాలన్నా బస్తాలు మొయ్యాలి. అయినా హీట్ వేవ్స్ ఉన్నాయి, మధ్యాహ్నం పూట పనులు జరగట్లా. అయినా కలెక్టర్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఖమ్మం జిల్లా ఈజ్ ద నెంబర్ 1 ఇన్ ప్రొక్యూర్మెంట్. అర్థమైందా? వరిలో కానీ మొక్కజొన్నల్లో కానీ అత్యధికంగా ప్రొక్యూర్ చేసినటువంటి జిల్లా ఖమ్మం జిల్లా. కాబట్టి దయచేసి పాజిటివ్గా ఉండండి, ఉన్న కష్టాలు చూడండి. డీజిల్ రాకపోవటం వల్ల లారీలు రాకపోవటం వల్ల కాటా వేసిన బస్తాలు సమయానికి పంపించలేకపోయినాం. గోడౌన్స్ అన్నీ ఫుల్గా ఉన్నాయి. పక్క రాష్ట్రాల్లో గోడౌన్స్ని కూడా బుక్ చేసి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి కానీ పక్కనున్నటువంటి బీదర్కి కూడా, పక్కనున్నటువంటి కర్ణాటక రాష్ట్రానికి కూడా మనం మొక్కజొన్నలు పంపించి దాస్తున్నాం. అయినా సరే రైతు సుఖంగా ఉండాలి. ఆయన అమ్మేది 2400, మన ఇంటికి వచ్చేది 3000కి వస్తుంది. గోడౌన్కి చేరేసరికి 3000ది మళ్ళీ బయట అమ్మితే 1400 వస్తాయి మనకి. అయినా సరే ఒక్కొక్క క్వింటాల్కి అంత నష్టమైనా కానీ రైతు క్షేమం కోసం ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. జొన్నలే కావచ్చు, మొక్కజొన్నలే కావచ్చు, వరే కావచ్చు. వరి మొత్తం భారతదేశంలో మనం ఇప్పటికి 65 లక్షలు కొన్నాం. భారతదేశం మొత్తం 50 లక్షలు కొనలా. అన్నపూర్ణ అనేటటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా 20 లక్షలు కొన్నారు. అవన్నీ గమనించి కంపారిజన్ చేసి తెలంగాణ ఏ స్థానంలో ఉందో చెప్పు. మంచిది. థ్యాంక్ యూ.